ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయినా నేనే నీ గురించి మాట్లాడడానికి వెళ్ళలేదు, ఆంటీ గురించి మాట్లాడడానికి వెళ్ళాను. మా అమ్మ గురించి నువ్వేంటి మాట్లాడేది? కొడుగ్గా మీరు మాట్లాడినప్పుడు ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. మీ గురించి ఆయన గురించి ఆంటీ ఎంత బాధపడుతున్నారో తెలుసా? వస్తానని చెప్పి రాలేదు, హోమం చెయ్యాలి, చెయ్యకపోతే మీకేమవుతుందో అన్న భయం, ఆయన ఎందుకు రాలేదో అన్న బాధ అంతా చూసి తట్టుకోలేక వెళ్ళి మాట్లాడాలనుకున్నాను. మేమే వెళ్ళనా ఇంటికి నువ్వెలా వెళ్తావు? మీరు వెళ్ళకపోతే నేనెందుకు వెళ్ళకూడదు? అయినా ఎవ్వరూ వెళ్ళకపోతే ఆంటీ కష్టం ఆయనకెలా తెలుస్తుంది? మా కష్టం గురించి ఎవరికో చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు. అలాని మీరు మాట్లాడరు, వస్తానని ఆయన రారు, మీ ఇద్దరి మధ్యలో ఆంటీ నలిగిపోతున్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు నీకు తెలీదు. వెళ్తే కదా నేనెలాంటిదానో వాళ్ళకి తెలిసేది, అందుకే వెళ్ళాను. అన్నీ తెలిసినట్టు మాట్లాడుకో. తెలిసింది మాట్లాడినప్పుడే తెలియని విషయాలు తెలుస్తాయి. అయినా నేను ఆంటీ గురించి మాట్లాడడానికి వెళ్ళాను, మీకేంటి బాధ? మాట్లాడడానికి నేనున్నాను కదా. ఉన్నారు కానీ మాట్లాడరుగా. ఆంటీ ఎంత బాధపడుతున్నారో, మీ ఇద్దరూ కలిసి ఎంత బాధ పెడుతున్నారో మీకు అర్థమవుతుందా? కొడుకు ప్రాణం కాపాడుకోవాలన్న ఆంటీ తపన మీకు అర్థం కాదు. వద్దన్నాడని దూరంగా ఉండిపోయినా మనసు చంపుకుని హోమానికి రమ్మంటే రావడం ఆయనకి తెలీదు. గుడిలో ఆంటీ ఎంత బాధపడిందో నేను చూశాను, అందుకే ఆయన సంగతేంటో తెలుసుకుందామని వెళ్ళాను. అడిగిన దానికి సమాధానం చెప్పేవారే పరాయివాణ్ణని ఆయనంతటా ఆయనే వెళ్ళిపోయాడు. ఈరోజు నీకు వాళ్ళు సమాధానం చెప్తారనుకున్నావా? అడిగితేనే కదా చెప్తారో లేదో తెలిసేది. అడగడానికి వెళ్ళావు, ఏమైంది? నేను సమయానికి రాకపోతే నీ పరిస్థితి ఏంటో తెలుసా? కాస్త ఆలస్యంగా వచ్చుంటే వాళ్ల పరిస్థితి ఏంటో మీకు అర్థమయ్యేది. హేయ్ తైతక్క, చెప్పింది విను. ఆ మనుషులు ఎంత ప్రమాదమో తెలియకుండా మాట్లాడుకో. లుక్, నువ్వు ఎందుకొచ్చావో ఆ పని మాత్రమే చూసుకో. ఇలా అన్ని విషయాల్లో తలదూర్చి నాకు తలనొప్పులు తీసుకురావద్దు. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? నేను రమ్మన్నానా? అదే వద్దు అంటున్నాను. నీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చి నువ్వు ఇబ్బందుల్లో పడకు. నువ్వు గొడవపడిన ఆవిడ ఎంత ప్రమాదమో నీకు తెలీదు. ఏం చేస్తుంది? ప్రాణాలు తీస్తుందా? అలాంటి వాళ్ళకి భయపడే రకం కాదిక్కడ. వద్దు, నువ్వు భయపడద్దు, నువ్వు ఏమీ చేయొద్దు. మమ్మల్ని ఇలా ఉండనివ్వు చాలు. ఆ ఇంటి వైపు చూడాలంటేనే చిరాకు, అలాంటిది నీ వల్ల ఆ ఇంట్లో మొదటిసారి అడుగు పెట్టాల్సి వచ్చింది. నేను చేసింది తప్పు కాదు. తప్పు చేసే వాళ్ళకి అర్థం కాదు, చూసే వాళ్ళకి అర్థం అవుతుంది. మమ్మల్ని ఇలా వదిలేసి నీ దారి నువ్వు చూసుకో. తనని బయటికి పో అంటే తెలిసి మనమే తనని కష్టాల్లోకి నెట్టడమే. కళ్ళారా నా విషయంలో చూసావుగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.